మనం ఈ స్టార్టప్స్ ఈ ఛానల్లో చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. అంటే ఒక స్టార్టప్ ఫండమెంటల్స్ ఎలా ఉండాలి, ఎట్లాంటి ఫండమెంటల్స్ ఉంటే ఇది స్టార్టప్స్ జర్నీ అనేది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా స్టార్టప్ ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్ కూడా మనం ఈ ఛానల్లో ఉంచాం. అంతేకాకుండా స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎట్లాంటి మైండ్ సెట్ ఉంటే వాళ్ళు ఈ జర్నీలో సక్సీడ్ అవ్వగలరు, ఎంత ఫాస్ట్ గా సక్సీడ్ అవ్వగలరు, అటువంటి విషయాల గురించి, చాలా విషయాల గురించి మనం ఈ ఛానల్లో మనం చర్చించు. అయితే ఇప్పుడు మాత్రం ఒక సిటీ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అంటే ఇట్లాంటి సిటీస్ ప్రతి స్టేట్ కి కనీసం కొన్ని మల్టిపుల్ సిటీస్ అయితే ఇటువంటి సిటీస్ మనకు అవసరం. స్టేట్స్ కే కాకుండా ఇండియా లైక్ కంట్రీస్ కూడా ఇటువంటి సిటీస్ యొక్క అవసరం ఎంతో ఉంది. ఒక రిచ్ కల్చర్, ఒక రిచ్ ట్రెడిషన్, రిచ్ కల్చర్ ఉన్న తమిళనాడు లాంటి సిటీలో ఒక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ ఉన్న ఈ సిటీ తమిళనాడు స్టేట్ లోనే సెకండ్ జీడిపి జనరేట్ చేసే సిటీగా ఇది ఉంది. అదే ఇంకేదో కాదు, కోయంబత్తూర్. ఈ కోయంబత్తూర్ లో వేరియస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ కోయంబత్తూర్ నియర్ బై ప్లేసెస్ అన్ని కలుపుకొని చూస్తే $20 బిలియన్ ఇవి ఎకానమీకి యాడ్ చేస్తున్నాయి. అంటే $20 బిలియన్ అంటే దాదాపుగా 1,60,000 crore రూపీస్ ఈ కోయంబత్తూర్ నుంచే వస్తాయి. ఇండస్ట్రీస్ లో కూడా అన్ని ఒకదానికి ఒకటి రిలేటెడ్ అని మనం అనుకుంటే ఈ కోయంబత్తూర్ లో డైవర్సిఫైడ్ అండి, ఒకదానికి ఒకటి రిలేషన్ లేకుండానే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ కోయంబత్తూర్ లో ఉన్నాయి. కోయంబత్తూర్ లో ఏ ఇండస్ట్రీ తీసుకున్నా గానీ ఆ ఇండస్ట్రీ వాల్యూ యాడ్ అనేది ఖచ్చితంగా ఇండియాకి వాల్యూ యాడ్ చేసేటట్టుగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎయిదర్ ఫస్ట్ ప్లేస్ లోనో, లేకపోతే సెకండ్ ప్లేస్ లోనో, లేకపోతే ఇండియాకి ఒక 50-60% రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ 50-60-75% రిక్వైర్మెంట్ కూడా ఈ కోయంబత్తూర్ ఇండస్ట్రీస్ ఫిల్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోటార్సే తీసుకుందాం. ఈ మోటార్స్, ఈ వాటర్ మోటార్స్ కానీ ఇంకా వేరే రకమైన మోటార్స్ కానీ ఇండియన్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఉందో 100% రిక్వైర్మెంట్ లో 40-50% రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్లింగ్ బై ద కోయంబత్తూర్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అంటే మనం ఏదో అనుకుంటాం, మనం స్టార్ట్ చేస్తే మనకి ఇండియాకి వాల్యూ యాడ్ చేయాలి అనే ఎయిమ్స్ ని పెట్టుకోవాలని చెప్పి మనం ఈ ఛానల్లోనే చెప్పాం. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే మనం అనుకుంటే అవుతుందా, మనం అనుకుంటే మనం ఇండియాకి వాల్యూ యాడ్ చేయగలమా, లేకపోతే ఒక స్టేట్ కి వాల్యూ యాడ్ చేయగలమా అని. కానీ ఇక్కడ కోయంబత్తూర్ నుంచి నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక మనిషి జీటీ నాయుడు అనే ఒక మనిషి తలుచుకొని అతను బిల్డ్ చేసిన మోటార్స్, ఇంకా డీజిల్ ఇంజిన్స్, ఇట్లాగా అన్ని ఇండిజినియస్, అన్ని ఫస్ట్ టైం మన ఇండియాకి అందించిన మోటార్స్ కానీ ఒక డీజిల్ ఇంజిన్స్ కానీ అన్ని కూడా ఇక్కడి నుంచి వచ్చినవే, కోయంబత్తూర్ నుంచి వచ్చి. ఒక్క మనిషి తలుచుకొని కోయంబత్తూర్లో మోటార్ ఫీల్డ్ లో ఎన్నో ఇండస్ట్రీస్, ఎన్నో ఎంప్లాయ్మెంట్స్ చేసే స్థితికి ఈ రోజు అతను తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఇండియన్ రిక్వైర్మెంట్ లో చాలా వరకు ఫుల్ఫిల్లింగ్ బై ద కోయంబత్తూర్. ఇంకొకటి వెట్ గ్రైండర్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ కానీ తీసుకుంటే దాదాపుగా ఇండియాకి రిక్వైర్మెంట్ అయిన 100% 75% ఈ వెట్ గ్రైండర్స్ అన్ని కూడా ఈ కోయంబత్తూర్ నుంచే వస్తాం. సరే, ఇవన్నీ కొంచెం రిలేటెడ్, అంటే మోటార్ ఫీల్డ్, వెట్ గ్రైండర్ ఆల్సో రిక్వైర్డ్ ద మోటార్ ఓన్లీ. సో ఇవన్నీ కొంచెం రిలేటెడ్ అనుకున్నాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ దాదాపుగా ఒక 2-3 సెంచరీస్ నుంచే ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఇది కాటన్ మిల్స్ అన్ని కూడా. సో ఈ ఇండస్ట్రీస్ అనేది కొంచెం కాలక్రమేణా కొంచెం తగ్గినప్పటికీ, అంటే బాంబేలో టెక్స్టైల్ మిల్స్ పెరగటం వల్ల ఈ ఇండస్ట్రీస్ అందరినీ కూడా అవి అట్రాక్ట్ చేయటం వల్ల కొంచెంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అయితే తగ్గాయి అనే చెప్పుకోవాలి మనం కోయంబత్తూర్ లో. బట్ స్టిల్ there are oldest cotton mills are exist in the కోయంబత్తూర్. సో ఇంకా చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనం ఒక ఇంజనీర్స్ 50,000 ఇంజనీర్స్ ఈ కోయంబత్తూర్ నుంచే వస్తున్నారు. అండ్ కోయంబత్తూర్ ఎడ్యుకేషన్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, వెరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కమింగ్ ఫ్రమ్ దిస్ కోయంబత్తూర్. అండ్ ఒక సైడ్ ఎడ్యుకేషన్, ఒక సైడ్ మోటార్ ఫీల్డ్, ఒక సైడ్ కాటన్ మిల్స్, ఇంకా ఇంకొక సైడ్ చూసుకుంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ. హెల్త్ కేర్ 750 హాస్పిటల్స్ ఇక్కడే ఉన్నాయి. దాదాపుగా 5,000+ డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు. అయితే 2010 లోనే ఈ హాస్పిటల్స్ వర్త్ వచ్చేసి 1,500 crores. అండ్ ఇది బెస్ట్ హెల్త్ టూరిజం గా ఇప్పుడు నేమ్ కూడా వచ్చింది. సో ఎంత డైవర్సిఫికేషన్ మీరు గమనించండి. సో ఒకదానికి పొంతం లేదన్నట్టుగా డెవలప్ అయింది. సో
ఇంకా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా ఆర్ట్స్ కాలేజెస్ ఉన్నాయి. థియేటర్స్ కూడా 1930s లో థియేటర్స్ కూడా మొట్టమొదటి థియేటర్స్ టెంట్స్ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఫిల్మ్ ప్రొడక్షన్స్ కూడా ఇక్కడ నుంచి వచ్చినవి. ఇలాగా చూసుకుంటూ పోతే ఎంత డైవర్సిఫికేషన్ చూడండి. ఇట్లాగా మన స్టేట్స్ లో గానీ లేకపోతే మీకు తెలిసిన ఎక్కడైనా కూడా ఇట్లాంటి డైవర్సిఫైడ్ ఉన్న సిటీస్ గానీ మీకు తెలిస్తే ప్లీజ్ డూ కామెంట్. మీలో ఎంతమంది ఇట్లాంటి డైవర్సిఫికేషన్ ఉన్న ఎంతో వాల్యూ యాడ్ చేసే సిటీస్ మన తెలుగు రాష్ట్రాలకి అవసరం అనేది చూడండి. అండ్ ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది, చెన్నై ఇస్ ద క్యాపిటల్ అండ్ స్టిల్ దే హ్యావ్ డెవలప్డ్, ఐ డోంట్ నో, దే పుట్ మోర్ ఎఫర్ట్ ఆన్ దీస్ కోయంబత్తూర్. సో కోయంబత్తూర్ మనం ఎప్పుడు అంటాం మనం డైవర్సిఫైడ్ ఒక డెవలప్మెంట్ రావాలి అని, బట్ వీ హ్యావెంట్ సీన్ సో ఫర్. ఇట్లాంటి సిటీస్ అయితే మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. మీరందరూ కూడా జీడీ నాయుడు గారిని ఇన్స్పైరేషన్ గా తీసుకొని ఎవరో ఏదో చేస్తారు, ప్రభుత్వాలు చేస్తాయి, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనేది మీరు ఆలోచించకుండా మీ వంతు కృషిగా మీ వంతు ఎఫర్ట్స్ మీ లోకల్ సిటీస్ లో గానీ మీ లోకల్ టౌన్స్ లో గానీ ఇట్లాంటి ఎఫర్ట్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు అంటే ఎవరు చూసారండి, ఫ్యూచర్ లో మీరే ఒక జీడీ నాయుడు లాగా మారచ్చు. ఎందుకంటే అంత ఇండస్ట్రీస్, అంతమంది ఎంప్లాయీస్ ఇప్పటికీ ఆడ బతుకుతున్నారు అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీడీ నాయుడు. ఇంకొక విషయం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జ్యువెలరీస్ లో ఒక 40,000 గోల్డ్ స్మిత్స్ ఇక్కడే బతుకుతున్నారు. ఇంకా ఎంతో జ్యువెలరీస్ ని ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో చూడండి మీరు ఎంత డైవర్సిఫికేషన్ చూడండి ఈ కోయంబత్తూర్. ఇంకా నాకు తెలిసిన నాలెడ్జ్ కంటే ఇంకా చాలా ఉన్న విషయాలు చెప్పుకోవాల్సినవి. నేను ఒక హైలైట్స్ మాత్రమే మేము ముందు ఉంచుతున్నాను. ఇంకా ఎన్నో ఐటీ ఇండస్ట్రీ చూసుకోండి మీరు, దాదాపుగా 15,000 crores ఐటీ అవుట్సోర్సింగ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఎస్ఈజెడ్స్ కూడా ఉన్నాయి, ఐటీ కానీ ఐటీఎస్ కానీ. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ డైవర్సిఫికేషన్, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, నెంబర్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అనేది ఈ కోయంబత్తూర్ నుంచి జరుగుతుంది. సో మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ జీడీ నాయుడు గారి గురించి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఎట్లా అయినా కానీ మీ థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా చాలా క్లియర్ గా ఉంటుంది. మీరు యూ టేక్ ఏ హెల్ప్ of Startup COE, which is Center of Excellence for the Startup. You take a help from here and you grow like the GD Naidu or the well-known the startup founders or the industries and which are coming from the Coimbatore. You take the inspiration from all these people and make your cities, nearby cities, and where you are located, make that one is diversified like Coimbatore. And thank you so much. And if you like the video, and please do like and subscribe and click a bell icon to get the notification. And if you want to share it with your friends and well-wishers, and please do share. And thank you so much.